హాయ్ అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి రోజు భోగి మంటలు వేసుకోవడమే కాకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి భోగి పళ్ళు పోసే పద్ధతి కూడా ఉంటుంది. భోగి పళ్ళు పోయడానికి రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, అక్షంతలతో భోగి పళ్ళు తయారు చేసుకోవాలి. ముందుగా ఇంటి చుట్టుపక్కల అందరినీ ముత్తైదువులను పిలిచి వేదిక ఏర్పాటు చేసుకొని వేదిక పైన కృష్ణుడి ప్రతిమ కానీ కృష్ణుని ఫోటో కానీ పెట్టుకోవాలి. భోగిపళ్ళు పోసే పిల్లలే కాకుండా 11 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరన్నా ఉన్నా చుట్టుపక్కల వాళ్ళను కూడా కూర్చోబెట్టుకోవాలి. తయారు చేసుకున్న భోగి పళ్ళను చేతిలోకి తీసుకొని కృష్ణుడికి బొట్టు పెట్టి కృష్ణుడికి క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పి తలపైన పోయాలి. తర్వాత భోగిపళ్ళు పోసి అమ్మాయికి కూడా అబ్బాయికి కానీ అలా తల మీద నుంచి పోయాలి. ఇక కూర్చోబెట్టిన పిల్లలకు కూడా భోగిపళ్ళు పోయాలి. భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవడమే కాకుండా అల్లరి, మొండితనము, పెంకితనమున పోయి ఆరోగ్యంగా తయారవడమే కాకుండా తలపైన భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళ బుద్ధి వికసన జరిగి జ్ఞానవంతులుగా తయారవుతారు. ముందుగా ఈ భోగిపళ్ళు అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ పోసిన తర్వాత పిలిచిన ముత్తైదువులతో పోయించి వాళ్ళతో కూడా ఆశీర్వాదం ఇప్పించాలి. భోగి పళ్ళు పోయడం మన ఆచారాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా మన హిందూ సాంప్రదాయాల్లోని ఆచారాలు గొప్పతనము వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి పద్ధతులు చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళతోని ఫ్రెండ్స్తోని అందరితోని స్నేహంగా ఉండడము, పిల్లలకి కుటుంబంతోని స్నేహంగా ఉండడము అది కూడా నేర్పించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి పద్ధతులు నేర్పించడం వల్ల చిన్నప్పటి నుండే కుటుంబ విలువలు, స్నేహం విలువలు తెలిసి పిల్లలు చక్కగా పెరగడమే కాకుండా మన సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారు. చివరిగా హారతిచ్చి పిల్లలకి ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.